మరెందుకు భారతిని పంపలేదు? చట్టాన్ని ఎదిరించలేక నాగేంద్ర భారతిని ఎక్కడో దాచేసి తను పారిపోయిందని నాటకమాడాడు. ఆ దుర్మార్గుణ్ణి ఊరికి వదలకూడదు. అందుకే వాణ్ణి అక్కడే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాం. వాడు భారతికి చేసిన అన్యాయానికి ఎముకలు విరగ్గొట్టించాను. మంచి పని చేశావు. అప్పుడైనా భారతిని ఎక్కడ దాచాడో చెప్పాడా? అంత తేలిగ్గా ఎలా చెప్తాడత్తయ్య? వాణ్ణి పోలీస్ సెల్లో పడేశాం. ఈ రోజు కాకపోయినా రేపైనా భారతిని ఎక్కడ దాచాడో వాడు చెప్పి తీరాలి. అంతవరకు భారత్ వదినా మన ఇంటికి రాదా వదినా? బిందు, భారతిని తీసుకురావటానికి ముందు తను ఎక్కడుందో తెలియాలిగా. అమ్మా మహాలక్ష్మి, భారతికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఉంటుంది కదా? అత్తయ్య, భారతి గురించి మీరేం బెంగపడక్కర్లేదు. తనకేదైనా జరిగితే నాగేంద్రకే ప్రమాదం కనుక భారతి క్షేమంగానే ఉంటుంది. వాడికి మరో 4 లాఠీ దెబ్బలు తగిలితే తనెక్కడుందో వాడి చెప్తాడు. అప్పుడు నేనే స్వయంగా వెళ్లి భారతిని తీసుకొస్తాను. భారతి కోసం మీరిద్దరూ ఆశగా ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. అందుకే ఈ విషయం చెప్పాలనే వచ్చాను. వస్తానత్తయ్య. ఈ పూటకి ఇక్కడే ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. ఎలా అత్తయ్య? పిల్లలక్కడున్నారుగా. అయ్యో, నా మతి మరుపు మండ. పిల్లల గురించి అడగడమే మర్చిపోయాను. ఎలాగున్నారమ్మా? బావున్నారత్తయ్య. ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అలాగేనమ్మా. అక్కడ అహల్య ఆంటీ కూడా నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తనతో ఈ విషయం చెప్పాలి. వస్తానత్తయ్య. వస్తాను బిందు. అసలు ఈ కళ్యాణరాముడి కేసుకి జడ్జిమెంట్ అనేది వస్తుందా? నాకు ఈ కారాగారం నుంచి విడుదల అనేది ఉందా? ఎంతకాలం ఉండాలో అసలేం అర్థం కావట్లేదు. వాటర్ల లిస్టులో లేను, సొంత ఇంట్లోనూ లేను. ఏ సుఖంలోకైనా ఎండిపోతున్నానా? ఇలా ఎన్నాళ్ళు? ఇంకా లాభం లేదు. భారతిని చూడాలి, కలవాలి, మాట్లాడాలి. ముందు ఆ పని చూడాలి, తర్వాత ఏదైనా. ఏంటి, భారతి గదిలో లేదు? ఒకవేళ సింహాద్రి ఏమైనా భారతిని తన గదిలో లాక్కెళ్ళాడా?
డోర్ లాక్ ఏంటి? రాడ ఎవరు చూశారు? బోన్లు ఇరుక్కున్నట్టు ఇరుక్కుపోయినట్టి ఇప్పుడు గదిలోంచి బయటపడడం ఎలా? ఏంటి అర్ధరాత్రి వేళ ఈ గోకుడు? అయ్యగోరా తప్పిపోయిన భారతమ్మ మేడపైన గదిలోకి వచ్చున్నదే. అది చూసా నేను గడి పెట్టి వచ్చినాను. మీరెళ్ళా కుసి వేసుకోడా కుసి. నిజంగానారా? అవును బాబా, ఎల్లండి ఎల్లండి. భారతి వస్తుందేమా? దయ్యం, మళ్ళీ దయ్యం. అమ్మా అమ్మా భూతం. అమ్మా అమ్మా బయటికి వెళ్ళు. అమ్మా అమ్మా అయ్యో అయ్యో డోర్ అమ్మా లాక్ చేశాను. అమ్మా దయ్యం, మళ్ళీ దయ్యం. డోర్ తీయండి, డోర్ తెరవండి. అయ్యో పెద్దపడ్డు. అమ్మా అమ్మా అయ్యో 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 నన్ను ఏం చేయొద్దు, నన్ను ఏం చేయొద్దు. వీరశంకర్ నన్ను ఏం చేయొద్దు, నేను కొట్టద్దు. అయ్యో శ్రీకాంత్ నిన్ను? అయ్యో నన్ను ఏం చేయొద్దు. అయ్యో అయ్యో నేను బాధ అయ్యో భారతి జోలికి వెళ్తారా నువ్వు? చంపొద్దు. అయ్యో 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 భారతి జోలికి వెళ్తే ప్రాణం తీస్తారా? అయ్యో అయ్యో నేను బాధ భారతి మళ్ళీ పిచ్చుకోవాలి వెళ్ళు. నువ్వు. బాధ ఏమన్నా రేయ్, కొట్టద్దు. ఆగరా? రండి కాపాడండి. అబ్బో అబ్బో చంపేస్తున్నాడే. వీరశంకర్ ఆత్మలో వచ్చింది. అబ్బో రండి పెద్దపండు. అమ్మా నాన్న కాపాడండి. అయ్యో అయ్యో నా దగ్గర రావద్దు, నన్ను ఏం చేయొద్దు, నా దగ్గర రావద్దు, నన్ను ఏం చేయొద్దు. అబ్బో అయ్యో నేను భారత జోలికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళను. అయ్యో అబ్బో అబ్బో అయ్యో అమ్మో అమ్మో రండి కాపాడండి. మళ్ళీ దయ్యం వచ్చింది, మళ్ళీ దయ్యం వచ్చింది. వీరశంకర్ ఆత్మ వచ్చేసింది. అబ్బో భారతి జోలికి వెళ్తారా నువ్వు? భారతి జోలికి వెళ్తే నీ అందు చూస్తా. అబ్బో అబ్బో రేయ్, ఆగరా, ఆగు. మళ్ళీ భారత జోలికి వెళ్ళను. ఎప్పుడు భారతి జోలికి భారతి కావాలా నీకు? భారతి అబ్బా 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 భారతి కావాలా నీకు? అమ్మో అమ్మో కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎత్తుకోండు కేశవరా, ఎత్తుకోండు. ఎక్కడున్నారా? ఎవరురా? కాపాడండి. అమ్మో నాన్నో చంపేస్తున్నాడే. కాపాడండి, చంపేస్తున్నాడే. అమ్మా దయ్యం. అబ్బా ఎరా, భారతి కావాలరా? భారతి అమ్మా అబ్బా అమ్మో అమ్మో నా కొడుకు చంపేస్తున్నాడు. అమ్మో సింహాద్రి, ఒరేయ్ సింహాద్రి. ఏమైందిరా? రేయ్, ఏమైందిరా? నువ్వు వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావురా? భారతి గదిలో ఉందని అమ్మా ఆ సత్పుడు చెప్తూ వచ్చానమ్మా. ఏంటి? సత్తుపండు కూడా చెప్పాడా? పదరా, వాడి పని చెప్తాను. రా రమ్మంటుండే. ఏటమ్మగారా? భారతి పైన ఉందని చెప్పి ఎందుకు మా సింహాద్రిని గదిలోకి పంపించావు? సింహాద్రి బాబు గోర్నే
బాతమ్మ గదిలో నేను బొమ్మని చెప్పినానా? ఏటమ్మ గారు మీరు చెప్పేదా? కరగారికి అన్నారా ఏంద్యా? ఎంతసేపు గుర్రు పెట్టి నిద్రపోతా ఉండాడో మీరు వచ్చి లేపినారో లేచినానో? నువ్వు కానీ నా గదిలో అమ్మా పంపింది. భలే ఉన్నది బాబు గారా. నేను మిమ్మల్ని భారతమ్మ గదిలో పంపడం ఏంద్యా? మీకేమైనా పిచ్చెక్కినదా ఏంద్యా? నువ్వు పంపింది వాడు ఆ గదిలోకి ఎందుకు వెళ్తాడ్రా? ఏంద్యా? సింహాద్రి బాబు గోర్ня నేను భారతమ్మ గదిలోకి పంపినానా? ఆలోచిస్తా ఉంటా ఇదంతా ఏరసంగర ఆత్మ చేసిన పనిలా ఉండదమ్మా. వస్తా ఉంటా ఏరసంగర ఆత్మీయ రూపంలో వచ్చే సింహాద్రి బాబుకోనే భారతమ్మ గదిలోకి పంపించే శతక బాధ ఉంటది. అవునా? అమ్మా ఆత్మ అంటే అందుకే బాబా భారతమ్మని మర్చిపో అంటే విండవలా. ఈ ఆస్తి మీద ఆశపడబాగా తల్లి అంటే అమ్మగోరు ఎండవలా. అనుభవించండి. భద్రా నా గదిలో పడుకుంది కానీ అమ్మా అమ్మా నొప్పే. ఆడికి మాయ రోగం రాను ఆత్మ నిన్ను తింటున్నాడేట్రా? ఉందమ్మా. పద మెల్లిగా పద, వేడి కాపురం పెడతాను. ఈ ఆత్మలేంటో ఈ దయ్యాలేంటో ఈ భారతి గోలేంటో అమ్మా. సచ్చినోళ్ళతో పెట్టుకుంటే అంతే మరి. అడేడేడేడే ఏడవకు నాన్న, మా బంగారు తండ్రి కదూ. అమ్మ కావాలా? ఏ నేనొద్దా? ఏడవకు నాన్న, అమ్మ ఆంటీని తీసుకురావడానికి వెళ్ళిందిరా. రేపటి నుంచి నిన్నెత్తుకోవడానికి ఆడించడానికి ఆంటీ వస్తుంది నాన్న. నా బంగారు తండ్రి కదూ. ఏడవకు నాన్న. బజ్జో అమ్మా, బజ్జో నాన్న. ఓ నాన్న ఏడవకు నాన్న, అమ్మ వచ్చేస్తుంది, ఆంటీని తీసుకొస్తుంది, ఎంచక్క అందరం కలిసి ఆడుకోవచ్చు. మహాలక్ష్మి, భారతిని తీసుకురాలేదా? మాట్లాడవేంటి మహాలక్ష్మి? ఏం జరిగింది? ఆ నాగేంద్ర మనల్ని మోసం చేశాడంటీ. అంటే భారతిని మనకు అప్పగించడం నాగేంద్రకి ఇష్టం లేదు. అలా అని చట్టానికి ఎదురు తిరగలేడు. అందుకే భారతిని ఎవ్వరికీ తెలియని చోట దాచి తను పారిపోయిందని చెప్పి తెలివిగా నాటకమాడుతున్నాడు. మళ్ళీ ఇదేమిటి మహాలక్ష్మి? భారతి వస్తుంది వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను, కానీ నాకు మళ్ళీ నిరాశ మిగిలింది. బాధపడొద్దాంటీ. నాగేంద్రని అరెస్ట్ చేసి పోలీసులు లాకప్లో పడేశారు. పోలీసులు ఎలాగైనా వాడి నుంచి నిజాన్ని రాబడతారు. భారతిని ఎక్కడ దాచారో తెలుసుకుంటారు. అయితే భారతి వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఈ చిన్న అవాంతరమే లేకపోతే భారతి నాతో వచ్చేదే. తనని తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి ఆంటీ. ఏందన్నా, ఆకలిస్తుందా? అరే ఆంటీ, ఇందాకే పాలు తాగాడమ్మా. అవునా? మరెందుకు ఇంత ఏడ్చేది? అమ్మ ఎత్తుకోవాలనా? బుజ్జి నాన్న. పిల్లలు అమ్మ కోసమే ఏడుస్తారు. అమ్మ
ఆంటీ మీ బాధ నాకు తెలుసు. దూరమైన కన్న కూతురు మీ దగ్గరకు చేరలేదని నిరుత్సాహపడద్దు. నేను 2 పిల్లలకు తల్లినయ్యాను. ఆ కడుపు తీపేంటో నాకు తెలుసు. చెప్పాను కదా, భారతిని మీకు అప్పగించే బాధ్యత నాదని. ఊరుకోండి ఊరుకోండి అత్తయ్య. ఆంటీ ప్లీజ్. ఆ ముసుగు మనిషి ఎవరు? వాడు భారతి గది దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడికి భారత్తో పనేంటి? ఈసారి ఆ ముసుగు మనిషి వచ్చినప్పుడు వాడు అంతు తేల్చేయాలి. భారతిని ఎక్కడ దాచింది నాకు తెలుసు. ఈ విషయం గురించి మహాలక్ష్మికి చెప్పాలా వద్దా?